10 సంవత్సరాలలో రామాయంపేట పట్టణం రామాయంపేట మున్సిపాలిటీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అభివృద్ధి కోసమే తాము పార్టీ మారుతున్నామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చేసేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు బీఆర్ఎస్ నాయకులు ప్రకటించారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రామాయంపేట పట్టణ అధ్యక్షుడు 4వ వార్డు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరిలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఉద్దేశంతో ఈ లక్ష్యంతో మేమంతా రాజకీయాల్లో దాదాపు 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. అయినా కూడా ఈ ప్రాంత అభివృద్ధి ఈ నిర్లక్ష్యం గురైంది. మరియు నాకు హనుమంతరావు గారితో దాదాపు 22 సంవత్సరాల నుంచి సన్నిహిత్యం ఉంది. మా కుటుంబ సభ్యుడు. నేను రాబోయే రోజుల్లో ఆయనకు నేను వ్యతిరేకంగా పనిచేయదలుచుకోలేదు కాబట్టి తప్పకుండా ఆయన పిలుపు మేరకు నేను మరి ఈ రామాయంపేటను అభివృద్ధి చేద్దాం. తప్పకుండా డివిజన్ కూడా మరి కంప్లీట్ కాలేదు. ఓన్లీ గజిట్ ఇచ్చిండ్రు, నోటిఫికేషన్ ఇచ్చిన గజిట్ కంప్లీట్ కాలేదు కూడా అన్నగారితో మాట్లాడితే రెఫరెంట్ రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి వెళ్దాం మాట్లాడదాం అని చెప్పడం జరిగింది. తప్పకుండా ఆయనతో మేము 20 సంవత్సరాలు కలిసి పనిచేసినాం కాబట్టి మరి అభివృద్ధిలో కూడా ఆయన శక్తివంతులని కూడా పనిచేస్తాడనే నమ్మకంతో నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మరి రాజీనామా చేశాను. మరి అదేవిధంగా మరి నేను ఆయన స్టార్టింగ్కే పోవాలి ఉండే మరి నా ఉద్దేశం నా యొక్క పూర్తి నమ్మకంతో మన మున్సిపాల్లో బీఫామ్స్ మన బీఆర్ఎస్ పార్టీ నాకు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా నేను మరి చైర్మన్ గారి పదవి కాలం అయ్యేంత వరకు కూడా నేను వాళ్ళకు ఇబ్బంది కలగకుండా నేను ఈ పార్టీలో ఉన్నా. యాక్చువల్లీ కూడా నేను అన్నగారికి టికెట్ రూపంగా పోవాలి, కానీ అది కాకుండా నేను వారి పదవి కాలం అయ్యేంత వరకు ఉండి పదవి కాలం అయిన నెక్స్ట్ డేనే అన్నగారు నాకు పిలుపు ఇచ్చారు. మేము పర్సనల్గా కలవడం జరిగింది. మరి టౌన్ అధ్యక్షుడిని కూడా కొన్ని పిలిపించడం చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి పార్టీ కూడా వాళ్ళకు ఆయనకు నమ్మకంగా పని చేపించి మరి ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి తప్పకుండా మేము ఆయన కూడా మేలు జరుగుతాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా శక్తివంతం లేకుండా పనిచేస్తాం. అదే ఇక్కడ కూడా చాలా సీనియర్ నాయకులు ఉన్నారు, చాలా మంది సుబ్రహ్మణ్యరావు కానీ, రమేష్ రెడ్డి కానీ, రామచంద్రగౌడ్ కానీ, ఇతర కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని పోతాను నేను. మరి ముఖ్యంగా నేను ఏదో మున్సిపల్ కానీ నేను కానీ నా కుమారుడు కానీ పోటీ చేసే ప్రసక్తి లేదు. మా కుమారుడికి ఆల్రెడీ అడ్వకేట్గా ఉంటాడు. ఏప్రిల్లో ఆయన లా కంప్లీట్ అయింది. అడ్వకేట్గా మెదక్లా ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిపోయింది. తప్పకుండా రాజకీయాలలో నేను కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులను తెలుపుతూ ఈ ప్రాంత అభివృద్ధికి మరి హనుమంతరావు నాయకత్వంలో పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీకి